బైక్ పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించండి. బీ కేర్ఫుల్, బీ సేఫ్. హాయ్, హలో, నమస్తే. ఈరోజు నేను సుచిత్ర వెళ్తున్నా. టిఎన్ఆర్ మాల్లో ఉన్న సినీపాలిస్ థియేటర్ చూడడానికి. అయితే నేను బుక్ మై షోలో చూసిన 10 స్క్రీన్స్ నేను చూసిన. అయితే నేను కూడా ఇప్పటిదాకా వెళ్ళలేదు. మా ఫ్రెండ్స్ వెళ్ళారు కానీ ఇంకా రెడీ అవ్వలేదురా, ఓన్లీ థియేటర్స్ వరకే రెడీ అయినా, ఇంకా కన్స్ట్రక్షన్ అంటే అండర్ ప్రాసెస్లో ఉందని చెప్తే నేను వెళ్ళలేదు. మొత్తం అయినాక వెళ్దామని ఈరోజు వెళ్ళడానికి వెళ్తున్నా. అయితే సర్కిల్ పక్క నుంచే సుచిత్ర సర్కిల్ పక్క నుంచి ఒక 200 మీటర్స్ దూరం ఏముంటుంది అంతే. అయితే ఇది రెడీ అవ్వడానికి నేను చూడబట్టి 8 to 9 ఇయర్స్ అయింది. 9 ఇయర్స్ కంపల్సరీ 9 ఇయర్స్ అయింది. 9 ఇయర్స్ పట్టింది రెడీ అవ్వడానికి. ఈ అల్వాల్, బోయినపల్లి, కోంపల్లి ఈ సర్కిల్లో నాకు తెలిసి ఇదే పెద్ద మల్టీప్లెక్స్ అనుకుంటా. పార్కింగ్లో వెహికల్స్ పెట్టుకొని, కార్ పార్కింగ్ కూడా బాగానే పెద్ద ఉంది. ఫస్ట్ టైం కాబట్టి లిఫ్ట్ కన్ఫ్యూజ్ అయినాము. ఇది లోపలి వ్యూ. అయితే ఇంకా కొన్ని రెడీగా అవ్వలేదు షాపింగ్ మాల్లో. ఇది థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది. 3rd ఫ్లోర్, 4th ఫ్లోర్ మొత్తం సినీ పాలిషే. పైకి వెళ్దాం. ఏమో ఎంతనా నాకు కూడా తెలియదు. అయితే నేను గమనించింది ఏంటంటే ఎంట్రీ మాత్రం ఒకటే ఫ్లోర్ మీద ఉంటుంది. అన్ని థియేటర్లో ఎంట్రీ మాత్రం ఒకటే ఫ్లోర్ మీద ఉంటుంది. పెద్ద వెతుక్కోకుండా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఇన్ని వెతుక్కోకుండా ఒకటే ఫ్లోర్ మీద ఉంటుంది 1 నుంచి 10 దాకా. మొత్తానికైతే చాలా విశాలంగానే ఉంది. 10 స్క్రీన్స్ ఉన్నాయి కానీ ఫ్యామిలీ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో ఇంకొకటి ఏంటంటే వెయిటింగ్ సిట్టింగ్ మాత్రం మంచిగా ఉంది. అదొకటి బాగా నచ్చింది. ఇదే దీంట్లోకే పోవాల్సింది 5th స్క్రీన్లోకి. మేము రాబిన్ వుడ్ మూవీకి తీసుకున్నాం టికెట్స్. అయితే టికెట్ ప్రైస్ వచ్చేసి 250 పడ్డది. ఆల్మోస్ట్ 6 ప్యాక్ ఉంది. ఇది చాలా స్మార్ట్ ఉంది. లోపల మాత్రం స్క్రీన్ ప్లే అండ్ సౌండ్ సిస్టమ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సీట్లు కూడా మంచి ఫ్లెక్సిబుల్ ఉన్నాయి. ఇంకోటి అన్ని థియేటర్లలో డాల్బీ ఉంది. అయితే ఇంటర్వెల్ టైంలో బయటకు వచ్చి ఏదైనా తీసుకుందాం అనుకున్నాము, కానీ టికెట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉన్నాయి. ఇదంతా మన వల్ల అయ్యే పని కాదని చెప్పేసి ఒక 10 నిమిషాలు బయట మొత్తం తిరిగి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయినాము. ఫైనల్లీ టిఎన్ఆర్ మాల్ దగ్గర ఒక ఫోటో దిగి వెళ్ళిపోయినాం.